ఫోన్ తినా అన్నా కొద్దిగా ముందుకు వచ్చిన ओम श्री लक्ष्मी नारायणाभ्यं नमः वाणी हिरण्यगर्भाभ्यं नमः श्री पुरंदराभ्यं नमः अरुणदीपसीताभ्यं नमः श्री सीतारामाभ्यं नमः ग्रामदेवताभ्यो नमः गृहदेवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो वेदविद्यो ब्राह्मणेभ्यो नमो नमः ओम अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गदोऽपि वा विश्वरेन्दरीकाक्षं समाभ्यन्तरशुचिः एतावानस्य महिमा अदोच्चायागस्य पुरुषः आदोऽस्ये विश्वाभृतान्ये विवादस्य अमृतं दिवे विवादोर्भवदैर्चन्द्रबलं ఈ రాష్ట్రంలో నేను పురపాలక శాఖ మంత్రిగా ఉన్నాను. అప్పుడు నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ చేయాలని, దోమలు లేని నగరం చేయాలని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని యాక్చువల్గా 580 కోట్లతో శాంక్షన్ చేయించాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీళ్ళు ఉండాలని సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా రాబోయే 30 సంవత్సరాల్లో పాపులేషన్ ఎంత పెరగద్దో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వచ్చే విధంగా అది ఒక 550 కోట్లతో యాక్చువల్గా 2 ప్రాజెక్టులు చేసాం. ఆ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ 95% అయిపోయింది, కేవలం 5% ఉంది. ఈ దోమలు లేని నగరం చేయడానికి ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చామో అది 84% అయింది. 2019కి 82% పూర్తయింటే వాళ్ళు కంటిన్యూ చేస్తే ఒక 2% జరిగింది. గత 5 సంవత్సరాల్లో కేవలం 2% మాత్రమే. అసలు ఆ వర్క్ చేస్తుంటే ఒక 3 నెలలు అయిపోయిండేది. తర్వాత హౌస్ హోల్డ్స్ ఎవరికి వాళ్ళ ఇంటి నుంచి, వాళ్ళ బాత్రూమ్ నుంచి, వాళ్ళ కిచెన్ నుంచి, వాళ్ళ యొక్క టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని కనెక్షన్ ఇచ్చుకుంటే ఆ వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయి బయట ఎస్టీపీ ప్లాంట్ అంటే ట్రీట్మెంట్ చేసే ప్లాంట్కి వెళ్ళిపోయి ట్రీట్ చేసి ఆ ట్రీట్ చేసిన వాటర్ని యాక్చువల్గా బయట కెనాల్స్కి వదిలేయడం జరుగుతుంది. అప్పుడు ఏదైతే డ్రైన్స్ ఎండ్ కెనాల్స్ ఉండే అటుపక్క ఇటుపక్క వాటిల్లో ఒక చుక్క నీరు ఉండదు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాత్రూమ్ నీళ్ళు, టాయిలెట్స్ నీళ్ళు, కిచెన్ నీళ్ళు. ఆ 3 భూమి లోపల పైపులు వెళ్ళిపోతే రోడ్డుకి ఇరువైపులా ఉన్న సైడ్ కెనాల్స్లో చుక్క నీరు ఉండదు. నీరు లేనప్పుడు దోమలు రావు. అందుకనే ఈ అండర్గ్రౌండ్ 580 కోట్లతో శాంక్షన్ చేశాం. కానీ దాన్ని నిర్విరామం చేశారు, అంటే పక్కన పడేశారు. ప్రజల ఆరోగ్యం ఎంత దెబ్బతిన్నా పర్వాలని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే అండర్గ్రౌండ్ సివరేజ్ అయిపోయి ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే ఈరోజు వస్తున్న జబ్బుల్లో 75% జబ్బులు తగ్గిపోతాయి. రావు. జబ్బులు ఎలా వస్తాయండి? దోమల వల్ల, వాటి వల్లనే. మలేరియా ఎక్కడి నుంచి వస్తాయి? దోమల వల్లనే. కాబట్టి అలాంటి సిస్టమ్ నాశనం చేశారు. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే మొత్తం 427 కిలోమీటర్ల లైన్ వేయాల్సి ఉంది. అండర్గ్రౌండ్లో 427 కిలోమీటర్ల లైన్ వేయాల్సి ఉంటే 390 కిలోమీటర్లు తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్ చేసింది. మిగిలిపోయింది కేవలం 36 కిలోమీటర్లు. కంప్లీట్ చేసింది 390 కిలోమీటర్లు తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్ చేస్తే మిగిలింది 36 కిలోమీటర్లు అయితే వీళ్ళు టచ్ కూడా చేయలే. అసలు 54, 53 2 డివిజన్లు తీసుకుంటే ఇక్కడైతే వేయాల్సింది 60 మీటర్లు. 60 మీటర్లే. అంటే ఇక్కడి నుంచి మనకు అదిగో ఆ బిల్డింగ్ దాకా ఆ ఒక్క లైన్ కలిపేస్తే ఇది పూర్తి అయిపోయినట్టే. ఇంకా ప్రతి ఇంటి నుంచే కనెక్షన్ ఇచ్చుకోవటం. కనీసం అది ఇచ్చుకోవచ్చుగా. నెల్లూరు మొత్తం చేయకపోయినా ఈ 54, 53 డివిజన్లకి ఆ 60 మీటర్లు చిన్న లైన్. నేను ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచాను, ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు. ఈ మధ్య 3 సార్లు డిస్కస్ చేశా. వాళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ వాళ్ళని పిలిపించాను, డిస్కస్ చేశాను. ఈ ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేయాలంటే మాకు డబ్బులు గత ప్రభుత్వం ఇవ్వలేదు సార్, ఎలా చేస్తామంటే
నేను ముఖ్యమంత్రి గారు అడిగి కొంత ఏర్పాటు చేస్తాను, స్టార్ట్ చేయను అన్నాను. వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు అడిగి డిఫరెంట్ దీంతో ఒక 15 కోట్లు యాక్చువల్గా ఫస్ట్ ఇస్తున్నాను, ఏర్పాటు చేశాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఒక 3 కోట్ల యాక్చువల్ రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేస్తాను. సార్ మీరు ఇస్తారనే నమ్మకం ఉంది, మీ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, మేము వర్క్ స్టార్ట్ చేస్తాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇవ్వండి అన్నారు. చేస్తాను, మీరు వర్క్ స్టార్ట్ చేయమన్నారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ఆ ఎల్ఎన్టీ వాళ్ళు కావచ్చు, మెగా వాళ్ళు వాటర్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ని చేసేవాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా.